ఈ ఒక్క వేరియేషన్ మీ వర్కౌట్ స్ప్లిట్లో యాడ్ చేసుకోవడం వల్ల మీ చెస్ట్ సూపర్ అయిపోద్ది. ఏ వేరియేషన్ నిజంగా నాకు కూడా తెలియదు. ఒక్క వేరియేషన్తో టోటల్ చెస్ట్ని స్టిమ్యులేట్ చేయడం అంటే నాకు కూడా తెలియదు అది ఏ వేరియేషన్. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెస్ట్ తీసుకున్నాం అనుకోండి, చెస్ట్ వర్కౌట్ తీసుకున్నాం, అప్పర్ లోవర్ అండ్ మిడిల్ మూడింటిని మనం స్టిమ్యులేట్ చేయాలి, 3 పెక్స్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. ఈ 3 కూడా ఒక్క వేరియేషన్తో కంప్లీట్ అవుద్ది అంటే నిజంగా అలాంటి వేరియేషన్ నాకు కూడా తెలియదు. చాలామంది చెప్తా ఉంటారు బైసెప్ చేసేటప్పుడు ఇది ఒక్క వేరియేషన్ మీ వర్కౌట్ స్ప్లిట్లో యాడ్ చేసుకోండి, మీ బైసెప్ నా బైసెప్ లాగా అయింది, నా బైసెప్ మీ బైసెప్ లాగా అయింది. ఇలాంటి వర్కౌట్స్ ఏవి ఉండవు బ్రదర్. సీరియస్లీ మనం ప్రతి మజిల్ని కూడా స్టిమ్యులేట్ చేయాల్సిందే, ఓకేనా. దీంతో పాటు వాడు పర్ఫెక్ట్గా డైట్ తీసుకుంటాడు, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి మంచిగా కంటిన్యూగా ట్రైన్ చేస్తూ ఉంటాడు. మీరు అది అంతా చేయకుండా ఈ ఒక్క వేరియేషన్నే ప్రతి వీక్ కూడా ట్రైన్ చేసుకుంటూ అవ్వట్లేదు అని డిమోటివేట్ అవుతూ అక్కడితోటి ఆపేస్తూ ఉంటాం. సో ఇవన్నీ నమ్మడం మానేసి సైన్స్ ప్రకారంగా ఏది ప్రూవ్ అయిందో ప్రతి మజిల్ని కూడా స్టిమ్యులేట్ చేయడం నేర్చుకోండి, డైట్ అండ్ కన్సిస్టెన్సీ ఉండడం నేర్చుకోండి. థ్యాంక్ యూ.